భారతదేశపు మొట్టమొదటి గ్రామం పేరు మానా అని అంటారు. ఈ గ్రామం అద్భుతాలకు నెలవు. ఈ గ్రామం పర్వతాల మధ్యలో ఉంటుంది. జనావాసం కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ గ్రామంలోనే సరస్వతీ నది జన్మించింది. ఈ గ్రామంలోనే వేదవ్యాస మహర్షి ఆశ్రమం ఉన్నది. ఈ గ్రామంలోనే వేదవ్యాస మహర్షి చెబుతుండగా గణపతి మహాభారతాన్ని లిఖించిన ప్రదేశము ఉన్నది. ఈ గ్రామంలోనే వేదవ్యాస మహర్షి 18 పురాణాలను రాసిన ప్రదేశము ఉన్నది. ఈ గ్రామంలోనే అనంతమైన వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంగా విభజించినము, అలాగే శాఖోపశాఖలుగా విస్తరింపచేయటం, వారి శిష్యులకు బోధించటం, బీజం పడటం కూడా ఈ గ్రామంలోనే జరిగింది. నారదాది మహర్షులు అనేక మంది ఈ గ్రామంలో తపస్సు చేశారు. అలాగే మధ్వాచార్య సంప్రదాయానికి చెందినటువంటి మొదటి గురువులు ఆనంద తీర్థులు ఈ గ్రామం నుంచే అంతర్ధానం అయిపోయారు. అలాగే శంకర భగవత్పాదుల వారు కూడా ఈ గ్రామాన్ని దర్శించారు. భగవద్ రామానుజాచార్యులు కూడా ఈ గ్రామాన్ని దర్శించారు. భారతీయులందరూ తప్పక దర్శించవలసినటువంటి గ్రామం ఈ మానా గ్రామం. ఇది ప్రకృతి పరంగా అక్కడ ఉండేటువంటి కొండలు, అక్కడ ఉండేటువంటి విషయాలు, అక్కడ ఉండేటువంటి వాతావరణం చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక పరంగా సాధనా జిజ్ఞాసులకు, ముముక్షులకు కూడా అక్కడ ఉండేటువంటి సాధనాపరమైన విషయాలు చాలా ఉన్నాయి. సాధన ద్వారా చాలా తెలుసుకోగలం. భారతదేశపు మొట్టమొదటి గ్రామం పేరు మానా అని అంటారు. ఈ గ్రామం అద్భుతాలకు నెలవు. ఈ గ్రామం పర్వతాల మధ్యలో ఉంటుంది. జనావాసం కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ గ్రామంలోనే సరస్వతీ నది జన్మించింది. ఈ గ్రామంలోనే వేదవ్యాస మహర్షి ఆశ్రమం ఉన్నది. ఈ గ్రామంలోనే వేదవ్యాస మహర్షి చెబుతుండగా గణపతి మహాభారతాన్ని లిఖించిన ప్రదేశము ఉన్నది. ఈ గ్రామంలోనే వేదవ్యాస మహర్షి 18 పురాణాలను రాసిన ప్రదేశము ఉన్నది. ఈ గ్రామంలోనే అనంతమైన వేదరాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంగా విభజించినము, అలాగే శాఖోపశాఖలుగా విస్తరింపచేయటం, వారి శిష్యులకు బోధించటం, బీజం పడటం కూడా ఈ గ్రామంలోనే జరిగింది. నారదాది మహర్షులు అనేక మంది ఈ గ్రామంలో తపస్సు చేశారు. అలాగే మధ్వాచార్య సంప్రదాయానికి చెందినటువంటి మొదటి గురువులు ఆనంద తీర్థులు ఈ గ్రామం నుంచే అంతర్ధానం అయిపోయారు. అలాగే శంకర భగవత్పాదుల వారు కూడా ఈ గ్రామాన్ని దర్శించారు. భగవద్ రామానుజాచార్యులు కూడా ఈ గ్రామాన్ని దర్శించారు. భారతీయులందరూ తప్పక దర్శించవలసినటువంటి గ్రామం ఈ మానా గ్రామం. ఇది ప్రకృతి పరంగా అక్కడ ఉండేటువంటి కొండలు, అక్కడ ఉండేటువంటి విషయాలు, అక్కడ ఉండేటువంటి వాతావరణం చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక పరంగా సాధనా జిజ్ఞాసులకు, ముముక్షులకు కూడా అక్కడ ఉండేటువంటి సాధనాపరమైన విషయాలు చాలా ఉన్నాయి. సాధన ద్వారా చాలా తెలుసుకోగలం.